హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి 167 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి రిలయన్స్ స్మార్ట్ దగ్గరలో ఉంటుంది. ఇది సూర్యనగర్ కాలనీ కిందకి వస్తుంది. ఈ ప్రాపర్టీకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీరు వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తే ఈ ప్రాపర్టీ గురించి మీకు టోటల్ డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. ఈ బిల్డింగ్ మనకి 167 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ఏరియాలో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ మనకి ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి 27/55. అలాగే మనకి వాటర్ స్టోరేజ్ గ్రౌండ్లో వచ్చేసి మనకి 10,000 లీటర్స్ కెపాసిటీ సంప్ కట్టారు. అండ్ అలాగే మనకి పైన అప్స్టేర్స్ వచ్చేసి మనకి 2 ట్యాంక్స్ ఇచ్చారు. ఈచ్ ట్యాంక్ వచ్చేసి 5,000 లీటర్స్ కెపాసిటీ ఉంటుంది. బోర్ వచ్చేసి మనకి 450 ఫీట్స్ వరకు వేశారు. అండ్ మనకి వాటర్కి అనేది ఎటువంటి ప్రాబ్లం అయితే ఈ ప్రాపర్టీకి ఉండదు. ఈ ఏరియాలో వాటర్ ప్రాబ్లం అయితే లేదు. కరెంట్ విషయానికి వస్తే ఈ ప్రాపర్టీకి 3 ఫేజ్ కరెంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ సిమెంట్ కూడా మనకి అల్ట్రాటెక్ సిమెంట్తోనే ఈ టోటల్ బిల్డింగ్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇది ఓనర్ దగ్గరుండి కట్టించుకున్న ప్రాపర్టీ అండి. ఇది బిల్డర్ కన్స్ట్రక్షన్ అయితే కాదు. సో మీరు ఒకసారి ప్రాపర్టీ విజిట్ చేసి దీని కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఎలా ఉందో మీరు చెక్ చేయొచ్చు. ఇది టోటల్గా G+1 బిల్డింగ్. సో గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి 1418 SFT అండ్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి 1418 SFT కవర్ అయింది. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకి పార్కింగ్ ప్లస్ 2 పోర్షన్స్ ఇచ్చారు. ఒకటైతే సింగిల్ రూమ్ ఆఫీస్ పర్పస్ కోసం మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మనకు ఒక సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మీరు చూసే పోర్షన్ వచ్చేసి ఇది గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ పోర్షన్. సో బ్యాక్ సైడ్ అయితే మనకి ఒక చిన్న సెట్ బ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే మనకి కిచెన్, ఒక హాల్, అండ్ హాల్లో మనకు ఒక కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. సో ఇదైతే మాస్టర్ బెడ్రూమ్. సో మీరు చూడొచ్చు, ఈ బెడ్రూమ్ కూడా మనకి స్పేషియస్గానే ఉంది. అండ్ అలాగే మనకి స్టోరేజ్ కోసం 2 లో రూఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మీకు ఫస్ట్ ఫ్లోర్ ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకి ఎంటర్ కాగానే మనకు మంచి సిట్అవుట్ ఇచ్చారు. అండ్ అలాగే మంచి క్వాలిటీ టైల్స్ వాడారు. ఇక్కడ రైలింగ్ కూడా మనకి పిల్లల సేఫ్టీ గురించి కొంచెం హైట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK పోర్షన్ అండి. ఇక్కడ మనకైతే లెఫ్ట్ సైడ్లో మంచి సెట్ బ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది. సో వెంటిలేషన్కి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో మెయిన్ డోర్ వచ్చేసి మనకి టోటల్ టేక్ వుడ్తో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఇది మీరు చూస్తున్నది హాల్. సో హాల్లో కూడా 3 విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. మీరు చూడొచ్చు హాల్ అనేది ఎంత స్పేషియస్గా ఉందో. అండ్ మనకి హాల్లో ఎంటర్ కాగానే మనకు ఒక పూజా గది కూడా వచ్చారు. అండ్ అలాగే మనకి టోటల్ బిల్డింగ్కి ఫాల్ సీలింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ అలాగే ఫాల్ సీలింగ్కి కంప్లీట్ 12 volts లైట్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అండ్ ఇక్కడ మనకి నార్త్ ఈస్ట్కి మీరు చూడవచ్చు మనకి డోర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఈ డోర్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకి వెంటిలేషన్ అనేది బాగుంటుంది. బిల్డింగ్ అయితే మనకి కంప్లీట్ యాజ్ పర్ వాస్తు అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. అండ్ ఇప్పుడు మనం చూడొచ్చు వెనకాల మనకి కిచెన్ పక్కకి ఒక వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు. సో దీనికి వచ్చేసి మనకి ప్లంబింగ్కి కానీ మన ఎలక్ట్రిసిటీకి కానీ టోటల్ సుధాకర్ పైప్స్ అయితే వాడడం జరిగింది. అండ్ అలాగే మనకి ఎలక్ట్రిసిటీకి వచ్చేసి మనకి ఫినోలెక్స్ వైర్స్ అయితే యూజ్ చేశారు. సో ఈచ్ ఫ్లోర్లో మనకి వాటర్ ప్రూఫింగ్ అయితే చేయడం జరిగింది. అండ్ ఈ కంప్లీట్ టోటల్ బిల్డింగ్కి కూడా వాటర్ ప్రూఫింగ్ అనేది చేయడం జరిగింది. సో మనకి ఎటువంటి హెవీ రెయిన్స్ వచ్చినా మనకి వాటర్ లీకేజెస్ అయితే ప్రాబ్లం అయితే ఉండదు ఈ బిల్డింగ్కి. స్టేర్స్కి వచ్చేసి సైడ్స్లో రైలింగ్స్ వచ్చేసి జిందాల్ స్టీల్స్ అయితే యూజ్ చేశారు. అలాగే మనకి కంప్లీట్ బిల్డింగ్ ఇన్సైడ్ అండ్ ఎక్స్టీరియర్ 2 వచ్చేసి ఏషియన్ పెయింట్స్ అయితే యూజ్ చేశారు. ఈ బిల్డింగ్కి మనము అన్ని మంచి బ్రాండ్సే యూజ్ చేసి కన్స్ట్రక్ట్ చేశారని చెప్పుకోవచ్చు. సో బిల్డింగ్ కట్టడానికి కన్స్ట్రక్షన్కి మాత్రం ఎటువంటి కాంప్రమైజ్ అయితే కాలేదు ఓనర్. సో కన్స్ట్రక్షన్లో ఎటువంటి కాంప్రమైజ్ కాలేదు కాబట్టి ఈ బిల్డింగ్ ప్రైస్ వచ్చేసి మనకి 2 CR కోట్ చేస్తున్నారు. ఈ ప్రాపర్టీ మీరు చూడాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యే నెంబర్కి కాల్ చేయండి. నేను సైట్ విజిట్ అరేంజ్ చేస్తాను. అలాగే మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా అల్వాల్లో ప్రాపర్టీ కొనాలనుకుంటే ఈ వీడియో షేర్ చేయండి. మేబీ ఈ వీడియో వాళ్ళకి హెల్ప్ అవ్వచ్చు.
అలాగే మీరు మా ఛానల్కి కొత్తగా వచ్చుంటే అండ్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూసుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కూడా చేయండి. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి మనకి 9x11 అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి కూడా మనకు ఒక లో రూఫ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మనకి అన్వాంటెడ్ ఏదైతే సామాన్ ఉందో ఆ సామాన్ స్టోరేజ్ కోసం అయితే చాలా స్పేస్ ఉందండి. మీరు అన్వాంటెడ్ స్టోరేజ్ అంతా లో రూఫ్లో వేసేయచ్చు. సో ఇప్పుడు మనం టోటల్ అప్స్టేర్స్కి వెళ్ళి పైన అప్స్టేర్స్ ఎలా ఉందో మనం ఒక్కసారి చూద్దాం. సో మీరు చూడవచ్చు స్టెప్స్కి కూడా మనకు గ్రానైట్ అయితే ప్రొవైడ్ చేశారు పైన. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు పైన అప్స్టేర్స్ కూడా టోటల్గా పిల్లర్స్ అయితే రేజ్ చేసి ఇవ్వడం జరిగింది. ఫ్యూచర్లో మీరు ఎప్పుడన్నా పైన హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలనుకుంటే జస్ట్ మీరు స్లాబ్ వేసి బ్రిక్ వర్క్ చేసుకోవడమే. సో నేను మీకు చెప్పినట్టుగా 2 ట్యాంక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈచ్ ట్యాంక్ వచ్చేసి మనకి 5000 లీటర్స్ కెపాసిటీ ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు స్టీల్ కూడా చూడొచ్చు మనకి 20 mm 16 mm అయితే వాడడం జరిగింది. ఈ వీడియో అలాగే ఈ ప్రాపర్టీ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నానండి. వీడియో ఎండింగ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ.